మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడున్న పోలీస్ సిబ్బందికి స్పెషల్ థ్యాంక్స్. నిన్న జరిగిన ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది నిన్న సాయంత్రం వరకు ఇది ఎందుకంటే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారు. ఏ స్కూల్ వాళ్ళకు మేము సపోర్ట్ చేయట్లేదు, ఏ యజమానికి మేము కూడా సపోర్ట్ చేయము. కాకపోతే ఒక చిన్న పాప విషయంలో ఇంతమంది పాపకు జరిగింది అని చెప్పి ఒక ఆడపిల్లను బయటకు తీసుకురాకండి దయచేసి. వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇన్ని రాజకీయాలు చేయవలసిన అవసరం కూడా లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దయచేసి మీరు ఇంకా ఏదైనా విద్యార్థుల విషయాలు ఉంటే మాత్రం దానికోసం మీరు ఫైట్ చేయండి. ఈ పాప విషయంలో మీరు ఇంత రాదంతం చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే నిన్న పొద్దున్నుండి మాకు ఇష్యూ ఎప్పుడైతే తెలిసింది స్కూల్ విషయంలో మేము రావడం జరిగింది. వాడికి ఏం చేయాలో శిక్ష కావాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కోరినాం. వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చేశారు, వాళ్ళు తీసుకెళ్లారు. మేనేజ్మెంట్ కోసం కూడా మేము బాలల హక్కుల కమిషన్ కూడా మేము కేసు రెఫర్ చేస్తున్నాము. ఏదైనా ఉంటే చట్టపరంగా పోదాం, ఏదైనా ఉంటే సామరస్యంగా చూసుకుందాం. కానీ ఇది ఇంత వైలెన్స్ చేసి ఇంత చేయాల్సింది ఇప్పుడైతే అవసరం లేదు. ఎందుకంటే ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మా అమ్మాయి విషయంగా ఇదంతా జరిగింది, మేము ఆత్మహత్య చేసుకుంటామని వాళ్ళు మాకు తెలియజేస్తున్నారు. ఇదంతా మీరే చేసిందని చెప్పి మా మీదకి వచ్చింది. ఆయన అమ్మాయికి న్యాయం చేయాలి. చిన్న పాపకి ఇలాంటి రాక్షసులు ఎవరైతే జంతువులు ఉన్నారో ఆ జంతువులకు మాత్రం శిక్ష విధించాలి, అది చట్టపరంగా. దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, దీనికోసం అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు చైల్డ్ కమిషన్ కూడా నేను రెఫర్ చేశాను కేసు. మళ్ళీ స్టేట్లో ఉన్న తెలంగాణ స్టేట్ ఉంది శిశు సంక్షేమ వాళ్ళకు కూడా నేను రెఫర్ చేస్తున్నాను. దయచేసి పిల్ల కుటుంబానికి ఏం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. తమ్ముళ్ళు దయచేసి మీ ఉద్యమం మీరు ఆపకండి. ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో మీరు అక్కడ ఎదుర్కోండి. ఇప్పుడు ఇంకొకటి మా దృష్టికి వచ్చింది. ఒక 27 మంది అమ్మాయిలు నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మెహందీపట్నం ఉంది. ఆ అమ్మాయిల కోసం మీరు అందరు రండి. 27 మంది అమ్మాయిలు దానిలో 4 ఆత్మహత్య చేసుకోవడం పోతే నేను వాళ్ళని కాపాడాను, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాను. కానీ ఇంకా వరకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతలేదు. ఆ పిల్లలు ఒక 20 నుంచి 18 లోపు ఉంటారు. మీరందరు కలిసి ఆ అమ్మాయిలకు మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మెహందీపట్నం. ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్. పాప విషయం మాత్రం చట్టం చూసుకుంటుంది. దీనికోసం మనం అందరం చేసుకుందాం. కానీ ఒక 27 మంది అమ్మాయిలు మాత్రం మీరు కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఈ స్కూల్ విషయంలో కూడా న్యాయం జరిగేదాకా మనం పోరాడదాం. కానీ అక్కడ చిన్న పాప తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని కొంచెం చిన్నపిల్ల అని చెప్పేసి మీరు కొంచెం మనం సామరస్యంగా మాట్లాడి మనం పరిష్కారం చేద్దాం. ఉద్యమం చేసినాం, తెలంగాణ కొట్లాడినాం, బంగారు తెలంగాణలో ఎన్ని అనుభవించినాం, ఉద్యోగాలు పొడగొట్టుకున్నాం. వచ్చిన తెలంగాణలో చూస్తారు కదా ఏమవుతుందో ఇక్కడ ఇంత కష్టపడి 10 సంవత్సరాలు నా ఉద్యోగం పోయింది, బలిదానం, దొర పాలన, మనం ఏం సాధించినాం, ఇప్పుడు ఏం సాధించుదాం కదా. అందుకే మన తెలంగాణను మనం కాపాడుకుందాం, మనకు కావాల్సిన వనరులు మనం తెచ్చుకుందాం. జై తెలంగాణ.